నమస్తే అందరికీ. లాస్ట్ వీడియో డే 1లో శివయ్య దర్శనం అండ్ సైట్ సీన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు డే 2 మార్నింగ్ అక్క మహాదేవి గుహల జూనికి వెళ్తున్నాం. ఈ కేవ్స్కి మనం పాతాళగంగ నుంచి బోట్లో తీసుకెళ్తారు. పాతాళగంగ మెట్ల మార్గం నుంచి లెఫ్ట్ సైడ్లో రోప్ వే ఉంటుంది. ఆడ మనం రోప్ వేకి టికెట్స్ తీసుకొని కిందికి వెళ్ళిపోవాలి. పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 60 రూపీస్. మెట్ల మార్గం నుంచి కూడా పోవచ్చు, కానీ చాలా స్టెప్స్ ఉంటాయి, ఎండకి నడవలేం, అందుకే రోప్ వేలో వెళ్ళిపోయినాం. సీన్ భలే ఉంది కదా, కానీ చెట్లు మొత్తం ఎండిపోయినాయి. అసలు నల్లమల్ల అడవి లెక్కనే కనిపిస్తలేదు. తెల్ల బియ్యంలో నల్ల రాయి ఒకటి కనిపించినట్టు ఈడొక చెట్టు ఆడొక చెట్టు పచ్చగా కనిపిస్తుంది అంతే. టికెట్స్ తీసుకొని వెయిటింగ్ హాల్లోకి అయితే వెళ్ళిపోయినాం. చాలామంది ఉండే వీకెండ్ కాబట్టి వెయిటింగ్ ఉండే, ఇంకా వెయిట్ చేస్తున్నాం మా టర్న్ కోసం. ఈ వీల్తోనే రోప్ వేని ఆపరేట్ చేస్తున్నారు. ఒక వే ఏమో పైనుంచి కిందికి వెళ్ళడానికి, ఇంకొక వే కింద నుంచి పైకి రావడానికి. ఈచ్ వేలో 4 క్యాబిన్స్ ఉండే, ఒక్కొక్క క్యాబిన్లో 4 మెంబర్స్ని కూర్చోబెట్టారు. మొత్తం కలిపి 16 మెంబర్స్, ఇటువైపు 16 అటువైపు 16. ఈ కేవ్స్కి వెళ్ళడానికి పెద్దవాళ్ళకి 650 రూపీస్, చిన్నపిల్లలకి 520 రూపీస్ ఛార్జ్ చేసారు. ముందు మనం రోప్ వే దగ్గర టికెట్ తీసుకున్నామా, అదే కౌంటర్లో మన పేర్లు చెప్తే వీళ్ళు ఈ కింద ఉన్న ఆఫీస్కి మన పేర్లు పంపిస్తారంట, పలానా వాళ్ళు వస్తున్నారని. టికెట్స్ కూడా ఆన్నే ఇస్తారు మనకి. అండ్ మనం బుకింగ్ చేసుకోవాల్సింది మార్నింగ్ 6కి. ఆ పైన రోప్ వే కౌంటర్లో మార్నింగ్ 6కే బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి బుకింగ్ చేసుకోవాలి. వాళ్ళు ఇంకా మ్యాక్సిమం లిమిట్ రీచ్ అయినాక ఆపేస్తారు, బుక్ చేయరు. తర్వాత ఈ బోట్ షిఫ్ట్స్ ప్రకారం ఉంటుందంట. మనకి ఇచ్చిన షిఫ్ట్ టైం స్లాట్లో వచ్చి బోట్ ఎక్కాలి. మనం వచ్చేంత వరకు కూడా బోట్ ఆపుతారు, కాల్ కూడా చేస్తారు ఎక్కడున్నారని చెప్పి. ఈ సిస్టమ్ అయితే బాగుండే. అండ్ టికెట్స్ కోసం మార్నింగ్ 4 నుంచే లైన్లో నిల్చుంటారంట వీకెండ్స్లో అయితే టికెట్స్ ఎక్కువ దొరకవంట. సో ఇంకా మనం వెయిట్ చేసినాక మన బోట్ అయితే వచ్చింది, ఎక్కేసినాం. అంకుల్ సెయిలింగ్ కూడా స్టార్ట్ చేసిండు. ఈ అక్క మహాదేవి హిస్టరీ మొత్తం అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అసలు ఆమె ఎవరు, అసలు ఆ గుహలు ఎట్లా ఏర్పడ్డాయి, అదంతా చెప్పిండు అంకుల్. అక్కడ ఆరెంజ్ కలర్ బోట్ ఉంది కదండి, అది మన పాయింట్. అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అండి, 5 నిమిషాలు 10 నిమిషాలు నడుస్తాం. అమ్మవారి గురించి 2 విషయాలు చెప్తాను. శ్రీ అక్కమహాదేవి అమ్మవారు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడుతాడు అనే చిన్న పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుమతీదేవి, నిర్మలా శెట్టి. అమ్మవారు వీరశైవ మతం, లింగాయతీ క్యాస్ట్. కర్ణాటక వీరశైవ మతంలో 90% శివుడిని పూజిస్తారు, వేరే దేవుడిని పూజించరు. వాళ్ళు శివైని చెన్నమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తపోపర్రాలు. తన ఆరాధ్య దైవమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడినే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్సు చేసేదండి అక్కమహాదేవి. అమ్మవారు మహా సౌందర్యవతి. ఎంత రూపవతి ఆ తల్లి, సృష్టిలో ఉన్న అందాలని తీసుకొచ్చి ఒక పక్కన పెడితే వాటికంటే అందంగా ఉండిద్ది అంటుంది ఆ తల్లి. కానీ ఏనాడు కూడా తన బాయిశ్వర్యాన్ని చూసి ఆ తల్లి మోజుపడలేదు. తన మనసులో ఉన్న శివయ్య కోసం తపస్సు చేసేది అక్కమాదేవి. ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జైనం శిష్యుడు అమ్మవారి యొక్క అందాన్ని, అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తారు. కబురు పంపిస్తే అక్కమాదేవి వాళ్ళ తల్లి చాలా బాధపడతారు. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివనే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే లేదండి. రాజుగారు ఏం చెప్తాడు, మామూలుగా చెప్పి చూడండి, వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారికి జీవితకై చేయమంటాడండి. ఈ తల్లి చేసే మార్గం లేక, రాజుగారిని ఎదిరించలేక, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏదో రకంగా ఆయనతో మాట్లాడి పెళ్లి మానిపిద్దాం ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు. కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు. అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ధ్యానంలో ఉండగా నేను తాకరాదు, టచ్ చేయరాదు అనేది ఒప్పందం అండి. ఆయన ఏమనుకుంటాడు, రాజవిలాసాలు చూసి ఏదో 4 రోజులు 10 రోజులు చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పట్టుకుని ధ్యానంలో కూర్చుంటుందండి అక్కమహాదేవి. రోజులో వారాలు నెల గడిచిపోతే రాజుగారు కోపం వచ్చింది. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాను, ఈ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మరి నా వయసు అని తరిగిపోతుందని చెప్పి తన కామోద్రం ఆపుకోలేక వెళ్ళి అమ్మవారిని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌగులించుకోపోతాడు, ఆలింగనం చేసుకోపోతాడు. అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు, అయ్యా మరి ఎన్నాళ్ళు నీరు లేదు, ఆహారం లేదు, ధ్యానంలో కూర్చున్నాను, మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను, మీరు కేవలం కామవంచతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు మోహించారు, మీకు కావలసింది నా బాహ్య శరీరం చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి ముఖాన్ని విసిరికొట్టిద్దండి. వ్యవస్థగా మారిపోయింది ఆ తల్లి. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో తన పొడవైన శిరోజాలే ఆటోమేటిక్గా శరీరం మొత్తం కప్పేస్తాయండి. ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే, వాళ్ళ జైనం శిస్తుల దేవుడు జైన తీర్థంకరుడు దిగంబరంగా కనిపించిందంటండి. అమ్మా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను,
కామోద్రేకంగా ప్రవర్తించాను, మీరు నా భక్తిని చూడని చెప్పి సాష్టాంగం చేస్తాడు. ఆ తల్లిని అక్కడే తపస్సు చేసుకొని చెప్పి చాలా ప్రాధేయపడతాడు. కానీ ఆ తల్లి అక్కడ ఉండకుండా అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుభవంట ప్రదేశాన్ని బయలుదేరిందండి అక్కమహాదేవి. కర్ణాటక వీరశైవ మతంలో మత పెద్దలు అల్లం ప్రభు బసవేశ్వరుడు. ఆ తల్లి గురుగారు ఉపదేశం కోసం వెళ్ళి కలుస్తారు. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అనుభవ మంటపంలో శివయ్య గురించి భజనలు కీర్తనలు చేసుకుంటూ ఉంటారండి. మనం సాయంకాలం శివయ్య గుడికి ఎట్లా వెళ్తామో వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఆ తల్లి గురుగారు అనుమతి తీసుకుని సభలో ప్రవేశపెడతారు. గురుగారు అడుగుతారు, అమ్మ పరిపూర్ణమైన యమనంలో ఉన్నావు, మరి ఇంతమంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు కదా, మీకు ఇబ్బంది లేదని చెప్పి గురుగారు అడిగారు. అప్పుడు ఆ తల్లి చెప్తారు, అయ్యా నా మనసు శరీరం మొత్తం కూడా శివుడు కల్పించేశాను, ఇంకా ఎవరేదో చూస్తారు చేస్తారు పైన చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పారు. గురుగారు కొంచెం ఇబ్బందికరంగా ఎందుకు మాట్లాడారంటే ఆ సభలో ఉన్న ప్రజలందరికీ ఆమెకు గుణగణాలు ఆమెకు భక్తి తెలియజేయడం కోసం ఆ విధంగా మాట్లాడారు. ఆ తల్లి అక్కడే కొంతకాలం తపస్సు చేసుకుని, వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి. అందరూ సోదరభావంతో అక్క పిలవడం అక్కమాదిగా బిరుదిచ్చి సత్కరించారు. దాదాపు 800 years బ్యాక్ 12వ శతాబ్దంలో ఆ తల్లి కాలినడకన శ్రీశైలం వచ్చి ఆ కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి. ఆమె తపస్సుపరితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు శివలింగాకారం దర్శనం ఇచ్చారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం. శ్రీశైలంలో జ్యోతిర్లింగానికి 1000 రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం. ఈ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు. అదనమాట హిస్టరీ. ముందొచ్చిన బోట్స్ అయితే మస్తు హైఫై ఉండే, మన బోట్ జర డొక్కు ఉండే, కానీ అంకుల్ మంచోడు ఉండే. దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. చాలా డేంజరస్ ఉంది, కొంచెం కాలు స్లిప్ అయినా పాతాళంలోకి పడి డైరెక్ట్ ఇంకా పాతాళంలోకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. మొత్తం చుట్టూ మొత్తం అడవియే, మధ్యలో కృష్ణానది, మస్తు పీస్ఫుల్ ఉండే. ఈ కేవ్స్ అంట 100 lakhs years కింద ఏర్పడ్డాయంట. ఒక మనిషి చెయ్యి లేకుండానే, ఒక్క పర్సన్ ఏమంటారు చెక్కినట్టుగా అనిపిస్తున్నాయి, కానీ అసలు మనిషి ప్రమేయం లేకుండానే వాటంతకు అవే ఏర్పడ్డాయంట. అసలు 2 కళ్ళు దేవుడు ఇచ్చింది ఇందుకోసమేనేమో అనిపించింది నాకైతే. ఇలాంటివి చూడకపోతే ఈ 2 కళ్ళుండి కూడా వేస్టే. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, జీవితంలో ఇలాంటివి ఒక్కసారన్నా చూడాలి. తర్వాత ఇక్కడ కూడా శివలింగమే. దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం ఇంకా కేవ్స్ కాబట్టి మనకు క్లీన్ వే అయితే లేదు, రాళ్ళు రప్పలు అన్నీ తొక్కుకుంటూనే పోవాలి. టార్చ్ అయితే ఇంపార్టెంట్, వెంటిలేషన్ అస్సలు లేదు, ఆక్సిజన్ అయితే అస్సలకే లేదు, మొత్తం చీకటి, మొత్తం కౌస్ వాసన ఆక్సిజన్ లేనందుకు. మధ్యలో ఆపేస్తారు మనని, ఇక్కడి నుంచి ఒక్కొక్క పర్సనే వెళ్ళాలి. ఒక్క పర్సన్ వెళ్ళి మాత్రమే దర్శనం చేసుకోవాలి. ఒక్క పర్సనే పడతారు కూడా, అది కూడా కిందికి బెండ్ అయి వెళ్ళి ఈ లింగాన్ని దర్శించుకొని రావాలి. చాలా జాగ్రత్తగా నడవాలి. కొంచెం స్లిప్ అయినా దొర్లుకుంటా డైరెక్ట్ పోయి పాతాళ గంగలకే పడతాం. జాగ్రత్తగా నడవాలి. టికెట్స్ దొరకడం చాలా కష్టమైంది. మా టర్న్ వచ్చేసరికి అయిపోయినాయి, మా ముందు వాళ్ళకి దొరికినాయి, మాకు వచ్చేసరికి అయిపోయినాయి. మస్తు బాధ అనిపించింది. అంకుల్ నంబర్ తీసుకొని మళ్ళీ కాల్ చేసిండు, ఉన్నాయి రండమ్మా అని. హ్యాపీగా దర్శనంకి వెళ్ళిపోయినాం. ఇది నీలం సంజీవ్ రెడ్డి ప్రాజెక్ట్. అటు సైడ్ తెలంగాణ బిల్డింగ్, ఈ గ్రీన్ బిల్డింగ్ ఆంధ్ర. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి 2 states ఈక్వల్గా షేర్ చేసుకుంటాయంట. ఇక రిటర్న్ వచ్చేసి మళ్ళీ మన క్యాబిన్లో, రోప్వే క్యాబిన్లో ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయినాం. బాగా డీహైడ్రేట్ అయినాం, మొత్తం తిరిగి ఒక కొబ్బరి బొండ తాగి రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకొని రిటర్న్ అయిపోయినాం.